ఇంకొక మాట చెబుతున్నా, ఒక్క మాట, నిరంతరం భగవద్భావనలో మనస్సును ఉంచే ప్రయత్నం చేయండి. అందరూ కూడా త్రివిక్రమస్వామికి చాలా దగ్గరగా ఉన్నారు. వచ్చి దర్శనం చేసుకుంటే ఆ భావన బాగా పెరుగుతుంది. ఏది భావించామో అదే మిగులుతుంది మన జీవితంలో. నేను ఒక ఆశ్చర్యకరమైన చిత్రం చూశాను ఆ మధ్యన. పెరు అని ఒక దీవి ఉంది, ఈక్వెడార్ అని ఇంకో చిన్న దేశం ఉంది. అక్కడ అడవుల్లో ఉన్న పువ్వులు పత్రికల్లో బొమ్మలు వేశారు. పువ్వులు అవి ఎలా ఉన్నాయో తెలుసా? అచ్చం కోతి. ఆ బొమ్మ నేను దాచిపెట్టాను. అన్నీ కోతి పూలే. ప్రతి పువ్వు కోతి ఆకారంలో వచ్చిందండి. సరిగ్గా మూతి, మీసాలు, ఈ గడ్డాలు లాంటివి, ఈ కోతి, ఈ ముక్కు అన్నీ కోతే మొత్తం. ఆకుల పైన ఉంటుంది, మధ్యలో కోతి ఆకారం. అదే పువ్వు. ఆ చెట్లకన్నిటికీ ఆ పువ్వులే కాస్తున్నాయి. ఎందుకు అంటే ఆశ్చర్యం. మన పురాణాలు చెప్పింది పరమ సత్యం. అక్కడ కోతులు ఎక్కువ తిరుగుతున్నాయి ఆ అరణ్యంలో. ఆ చెట్టు ఆ కోతులను చూసి మనస్సు పడింది. అక్కడి నుంచి ఆ చెట్టు పువ్వులన్నీ కోతుల ఆకారంలో వచ్చాయి. అంతకుముందు లేదా కోతి ఆకారం. అక్కడ కోతులు ఎక్కువ తిరగడం వల్ల చెట్టుకు ప్రాణం ఉందని తెలుసుగా. జగదీష్ చంద్రబోస్ కనిపెట్టిన విషయమే కదా. ఆయన బయటపెట్టాడు ఆ విషయాన్ని. వేదాల్లో ఎప్పుడో ఉంది ఆ విషయం. ఆ ప్రాణం కారణంగా పువ్వుకి మనస్సు ఉంటుంది. అందుకే నేను మరోసారి చెబుతున్నా, దేవుడు పూజ కోసం కూడా గుళ్ళో వాళ్ళు కోస్తారు. మనం ఎక్కువ పూలు కోసేయకూడదు. ఒకటో రెండో అంతే. మిగిలిన పూలు తల్లి చెట్టు దగ్గర తల్లి ఒళ్ళో ఉన్న పిల్లల్లాగా హాయిగా ఊగుతూ ఉండాలి. బయట ఎక్కడ తిరుగుతున్నా పూల చెట్లు కనపడాలి. మన లక్షపత్రి పూజ కోసం పట్టుకొచ్చి ఇక్కడ బారేయకూడదని. ఆ పువ్వులకి మనస్సు ఉంది. అక్కడ పువ్వులుట కోతులు ఎక్కువ తిరుగుతూ ఉండడం వల్ల కోతుల్ని చూసి 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 కోతులుగా మారాయి. ఇప్పుడు సరిగ్గా జన్మాంతర స్పృహ తెలుస్తోంది కదా. ఎం వాపి స్మరన్ భావం చంతే కళేవరం తమే వైతి భౌంతేయ సదా తద్భావ భావితగా. మనిషి చనిపోయే ముందు ఏ ఆలోచనతో ఎక్కువ గడుపుతూ ఉంటాడో, ఏ ఆలోచనలు మనస్సులో ఉంటాయో అదే జన్మ ఎత్తుతాడు ఖచ్చితంగా అని చెప్పారు భగవద్గీత. ఇంకో బొమ్మ చూశాను నేను. చిలక పూలు ఉన్నాయి ఇంకో దేశంలో, ఇంకో చోట. ప్రతి పువ్వు చిలకే. చిలక ముక్కు, చిలక రెక్కలు, చిలక ఆకారం, ఇలా వేలాడడం, రెక్కలు అన్నీ ఉన్నాయి. ఆ పువ్వులు చిలకలుగా ఎందుకు మారాయి? ఈ పువ్వులు కోతులుగా ఎందుకు మారాయి? అవి అలా మారాలని మనస్సులో భావన చేసాయి. మనం కూడా భగవంతుడుగా మారాలని మనస్సులో నిరంతరం భావన చేస్తే మనందరం త్రివిక్రములమే అవుతాం. మనందరం త్రివిక్రములమే అవుతాం. ఆ భావనే నమశివాయ 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 నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ అనే దాని ద్వారా వెళ్ళగలగాలి. ఏ భావన ఉంటే ఆ భావన అవుతారు. అందుకని పెద్దవాళ్ళ కోసం ఒక మాట చెబుతా. 60 దాటాక పెద్దవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. యువతరం గమనించాలి. 70-80 దాటాయంటే చెప్పలేము. వాళ్ళు చాలా పౌరుషవంతులు. ఆడ మగ ఇద్దరు కూడా ఏదో కష్టపడి సంపాదించారు. ఇవాళ కొడుకు దగ్గర కూతురు దగ్గర ఉందామని ఇక్కడికి వచ్చారు. ఉండలేకపోతున్నారు చాలామంది. వాళ్ళని పలకరించేవాళ్ళు లేరు. వాళ్ళని వదిలేస్తారు. అవసరమైతే వాళ్ళకి ఇందులోనే వేరే అపార్ట్మెంట్ కొంటారు. ఎందుకయ్యా మీ అమ్మా నాన్న విడిగా పెట్టామంటే ఏజ్ డిఫరెన్స్, ఒపీనియన్ ఒపీనియన్ ఏమిటి ఇక్కడ కలవడానికి? అసలు ఒపీనియన్ అంటేనే అభిప్రాయం. అభిప్రాయం అంటే కలవనది, తరచు మారిపోయేది అని అర్థం. ఎవరితోనూ మన అభిప్రాయాలు కలవండి. తాత్కాలికం. ఓసారి కలుస్తే ఓసారి కలవవు. వృద్ధుల్ని చూడవలసిన విధానం ఏమిటో తెలుసా? ఒక రాజుగారికి ఒక ఏనుగు ఉండేదిట. అది చాలా యుద్ధాల్లో పాల్గొంది, చాలా జయించింది. ఆ రాజుగారికి ఆ ఏనుగు అంటే చాలా ఇష్టం. అది ఉంటే నేను గెలుస్తాననే నమ్మకం ఉండేది. అది వృద్ధురాలైంది. ఏనుగు వయస్సు ఏమిటో తెలుసా? మనకు వయస్సు 20 ఏళ్ళు వస్తే మంచి పైలా పచ్చిస్ అంటాం. ఏనుగుకి 20 ఏళ్ళు చాలా తక్కువ. అది ఎల్కేజీ 20 ఏళ్ళు చదువుతుంది. ఏనుగు వయస్సు అంటే షష్ఠిహాజనక 60 ఏళ్ళు. 60 ఏళ్ళు ఉంటే మదపుటి ఏనుగు. ఏనుగు యుద్ధంలో చావకుండా ఉంటే, సింహం చంపకుండా ఉంటే 300 ఏళ్ళు బతుకుతుంది. 300 ఏళ్ళు. దానికి 60 ఏళ్ళు చాలా చిన్నది. అది 60 ఏళ్ళకి అసలు దానికి యుక్త వయస్సు వస్తుంది. అంటే అది ఎంసెట్ రాయడానికి సిద్ధం అవుతుంది. అది దాని వయస్సు అది 60 ఏళ్ళు. దానికి ఈ ఏనుక్కి 200 ఏళ్ళు దాటాయి. అనేక యుద్ధాల్లో పాల్గొంది, జయమిచ్చింది, రాజుగారికి జయాన్ని కలిగించింది. ముసలిది అయిపోయింది అని పాపం రాజుగారు దాని పట్ల కృతజ్ఞతతో దాన్ని బాగానే పోషిస్తాం. అది అనుకోకుండా ఒకసారి ఎప్పుడో బయటికి వెళ్ళి తిరిగినప్పుడు ఒక అరణ్యంలో బురద కొంటలో చిక్కుకుపోయింది, పడిపోయింది.
బయటికి రాలేకపోతుంది. వృద్ధురాలైపోయింది కదా, బయటికి రాలేకపోతుంది. ఎంతోమంది ఎంతో ప్రయత్నం చేశారు, రాలేదు. ముసలిది కదండి, ఇంకెంత పాపం రాను రాను కూరుకుపోతుంది, ఇంకా ఏనుగు కదా బరువుకి. రాజుగారికి చెప్పారు, అదేమిటి ఇంతకాలం మనం పోషించి దాన్ని అలా ఎలా వదిలేస్తారు, దాన్ని రప్పించండి బయటకంటే. మేము ఏం చెప్పినా రావడం లేదండి. మావటివాడు కూడా ఎంత ప్రయత్నం చేశారంటే వెంటనే ఈ రాజు వచ్చి ఏం చేశాడో తెలుసు, ఆయన తత్వం తెలుసును కాబట్టి, లేదు బేరీలు మోగించండి, శంఖాలు వదలండి, బాణాలు వదలండి, శతఘ్నులు పేల్చండి, యుద్ధ వాతావరణం మొత్తం కల్పించండి అని చెప్పాడు. వెంటనే ఆ బురద గుంటలో ఉన్న ఏనుగు దగ్గరికి వచ్చి భటులు యుద్ధం చేయాల, యుద్ధ వాతావరణం కల్పించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. మొత్తం కల్పించారు. కల్పిస్తే ఆశ్చర్యకరంగా యుద్ధం జరుగుతోందని తెలియగానే ఏనుగు సమస్తమైన బంధాలు తెంచుకుని పైకి వచ్చిందండి. అది ఏనుగు అంటే, అది ఏనుగు. వృద్ధులకి మనం కల్పించాల్సిన వాతావరణం అది. వాళ్ళ పౌరుషాన్ని వాళ్ళకు గుర్తు చేయండి. వాళ్ళు సంపాదించిన ఆస్తిని వాళ్ళ కళ్ళ ముందు ప్రశంసించండి. నాన్నగారు మీరు ఎంతో కష్టపడి సంపాదించకపోతే మేము ఇలా ఉంటామా, మీరు రుణం తీర్చుకోగలమా, అమ్మా వంట చేసి ఎంత కాపాడామమ్మా మమ్మల్ని, నాన్నగారు ఎలా చెప్తే అలా విన్నాం, మీ ఇద్దరు ఉండబట్టి కదా మేము ఇలా ఉన్నాం, ఎంత మహాసాధ్విలా గడిపావమ్మా జీవితం అంతా. ఎప్పుడైనా సినిమాకి వెళ్ళావా, షికారుకి వెళ్ళావా, మేకున్న సుఖాలు మీకు ఏమైనా ఉన్నాయా అని ఒక్క మాట 70 ఏళ్ల అమ్మ దగ్గర 75 ఏళ్ళ నాన్న దగ్గర అంటే నా ప్రవచన ఫలం నెరవేరినట్టేనమ్మా, నెరవేరినట్టే. వాళ్ళ సామర్థ్యాన్ని, వాళ్ళ సహనాన్ని, వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళ గుర్తు చెయ్యాలి మనం. అంతేకాని మీకు ఇప్పుడు ముసలాళ్ళకి టీవీ ఎందుకు, మీకు ఇప్పుడు ముసలాళ్ళకి ఫోన్ ఎందుకు, మీకు ముసలాళ్ళకి షికారు, మరి ముసలాళ్ళకి ఏం కావాలి, మృత్యువు కావాలి, ఇంకేం అక్కర్లేదా? నీకు మాత్రం అన్నీ కావాలా, నువ్వు ముసలాడివి కావా? వాళ్ళు జరుగుతున్న భాగవతం అండి. ఎందుకు వృద్ధాశ్రమంలో ఉంటున్నారని వాళ్ళు ఎవరన్నా మోదీ దగ్గర మైకెడితే మాకు అన్నీ బాగానే ఉన్నాయండి, మాట్లాడేవాళ్ళు లేరు. మాట్లాడేవాళ్ళు లేకపోవడానికి అంత ఇబ్బంది ఏమిటండి? ఎంతమందితో ఫోన్లో ఎన్నిసార్లు గంటలు మాట్లాడుతున్నాం. ఆ ముసలావిడ దగ్గరకు వచ్చిన పావు గంట మాట్లాడడానికి మనకు సమయం లేదా? పోనీ ఆవిడ ఏమైనా అబద్ధాలు చెబుతుందా? ఆవిడ జీవితాల్లో అనుభవాలు చెబుతుందండి. మా చిన్నతనంలో ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నామని చెబితే యువతరానికి ప్రయోజనం ఏమిటంటే, వృద్ధుల మాటలు విన్నవారెవరు ఆత్మహత్యలు చేసుకోరండి, నిరాశ నిస్పృహలకి లోను కారండి. వాళ్ళు జీవిస్తారు, హాయిగా ఆశావాదంతో ఉంటారు. ఎందుకంటే ఆవిడ ఎన్నో కష్టాలు పడింది. ఆ పడిన కష్టాల ముందు ఈ ఐఐటి వాడు, ఎంసెట్ వాడు, ఈ కొత్తగా కాపురాలు చేసేవాళ్ళు పడుతున్న కష్టాలు నాన్సెన్స్ అసలు తీసేయించవన్నీ. వాళ్ళు పిడకలతో వంట చేశారమ్మా, కట్టె పుల్లలు పెట్టారు, కళ్ళు వాచిపోయాయి. ఉడకని బియ్యం తిన్నారు వాళ్ళు. తద్దినాలకు వంటలు చేసి మా ఇంట్లో చూసేవాళ్ళం. మా అమ్మకి మా మేనత్త ఇద్దరు కలిసి చూసేవారు. తినడానికి ఏమి ఉండేది కాదు, గారెలన్నీ మేమే లాగేసాం, వాళ్ళేం తింటారు. 4 గంటలకు భోజనం చేసేవారు. 4 గంటలకు ఏదన్నా ఉంటే పోన్లేవే పిల్లలందరూ తిన్నారు అనేవాళ్ళు అంతే. అలాంటి వాళ్ళ పెంపకంలో పెరగబట్టి ఇవాళ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ద్రోహాలు జరిగినా, ఎన్ని మోసాలు జరిగినా, ఎంతమంది తొక్కేద్దామని చూసినా గరికిపాటి నరసింహరావు ఆకాశ స్థాయిలో ఉన్నాడమ్మా. నా తల్లి ఆశీర్వచనం, నా తండ్రి ఆశీర్వచనం. వాళ్ళ పెంపకం అది. వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నది ఏమిటంటే, వాళ్ళు పండి వాటి ముందు మనం ఎంత ఏమీ లేకుండా బతికారే. 2-3 చీరలతో కాలక్షేపం చేసేసారే, ఐశ్వర్యాన్ని కోరుకోలేదే. అటువంటి వృద్ధులకి మనం నేర్పవలసింది వాళ్ళ సామర్థ్యం గురించి ప్రశంసించండి. ఆవిడకి పాడడం వచ్చిననుకోండి, 80 ఏళ్ళు ఆవిడ, అమ్మమ్మ ఓ పాట పాడు అనండి. ఈ మనవరాలు మనవడో వెళ్ళి ఓ పాట పాడు, ఏమిటో నీకు నేనంటే ప్రేమ, నువ్వు ఒక్కడవే పాడమంటావు అని పాడుతుంది ఆవిడ. అలా 4 రోజులు వరుసగా ఆవిడ దగ్గరికి వచ్చిన ఆవిడ పాడినవన్నీ వింటే ప్రయోజనం చెబుతున్నా. ఆవిడ పేరు ఏమన్నా 2 ఎకరాలు ఉంటే మన పేరు పెట్టేస్తుంది. కొడుక్కి రాయడానికి, కూతురుకి రాయడానికి సందేహించిన ఆవిడ మనవరాలకు రాసేస్తుంది. దానికి నేనంటే ప్రాణం అంటుంది. ఆ పాటి ప్రేమను మనం వృద్ధులకి పంచిపెట్టలేమండి. చివరిగా ఒక్క మాట చెప్పి జీవితాన్ని ఆధ్యాత్మికమయం చేసుకోవడానికి వీలైన మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఇప్పుడు వృద్ధుల్ని ఎలా చూడాలో చెప్పాను, వృద్ధులు ఎలా ఉండాలో ఇప్పుడు చెబుతా. వారు కూడా తెలుసుకోవాలి కదా. ఆహరిమాయ దాటుటకు ఆయననే శరణుందగావలెన్.
ఆ హరిమాయ దాటుటకు ఆయననే శరణొందగావలెన్. మోహములెన్ని త్రాళ్ళు సిరిమూటలకెన్ని భుజాలు, మోహములెన్ని త్రాళ్ళు సిరిమూటలకెన్ని భుజాలు, పర్వతారోహణ సేయుచో బరువులొక్కొక్కటే దిగద్రోసినట్లు, పర్వతారోహణ సేయుచో బరువులొక్కొక్కటే దిగద్రోసినట్లు. ఈ మోహముద్దాకమున్ విడుము, ఈ మోహముద్దాకమున్ విడుము, మోక్షగిరిన్ ధ్వజ సుప్రతిష్టకై. ఇప్పుడు నేను పెద్దవాళ్ళ కోసం చెబుతున్నాను, నేను పెద్దవాడినే కాబట్టి. 60 దాటాయి, 70 దాటాయి. ఎలా ఉండాలో తెలుసా? పర్వతం ఎక్కేవాళ్ళే ఉండాలి. సింహమే, మన పౌరుషం ఏం తగ్గక్కల, కానీ ఇంకా దిగకూడదు, ఎక్కాలి. దిగడం మెట్లు అని కాదు, పర్వతం ఎక్కేవాళ్ళని మీరు గమనించండి. పర్వతం ఎక్కుతున్న కొద్దీ వెనకాల ఉన్న బ్యాక్ ప్యాకేజ్ ఉంటుంది కదా, బ్యాక్ ప్యాక్, దాన్ని తగ్గించేసుకుంటాడు. ఎందుకంటే బరువు, ఆక్సిజన్ అందదు, బరువు భరించలేడు. చివరికి వాటర్ బాటిల్ కూడా బారేస్తాడు. వద్దు, ఇది బరువు అయిపోయింది. ఆ బ్యాగ్ కూడా ఎక్కువైపోతుంది, దాన్ని కూడా వదిలేద్దాం, ఎందుకంటే పర్వతం ఎక్కాలి అంటే బరువు తగ్గిపోవాలి, బరువు తగ్గిపోవాలి. వృద్ధులైన వాళ్ళు మోక్షం అనే పర్వతం ఎక్కాలి, జ్ఞానం అనే పర్వతం ఎక్కాలి అంటే బరువులు తగ్గించుకోవాలి, బరువులు తగ్గించుకోవాలి. ఒక్కో బరువు వదిలేయాలి, ఇంకా బాధ్యతలు బరువులు పెంచుకోవద్దు. ఇంకా నాకేదో ఈ మునిమనవరాల పెళ్ళోటి చూసి ఏం చేస్తావు, 4 లడ్డూలు తింటావు. ఏం చేస్తావు ఇక్కడ? నువ్వు చూడకపోతే దానికి పెళ్ళి అవ్వదా? అసలు ఇప్పటికే అది ఏమైనా లవ్లో పడిందేమో, నీకు ఎందుకే గొడవ? మునిమనవరాలు నీకు అవసరమా? వాళ్ళ అమ్మా నాన్నకు అవసరం. ఇది ఒక తాపత్రయం అండి. వృద్ధాప్యంలో ఉండే ఇబ్బంది ఇది. వాళ్ళందరితో ఎవరన్నా కనపడగానే ఎక్కువగా ఎందుకు మాట్లాడతారంటే, మనకి ఇంకా మాట్లాడే అవకాశం ఉండదు కదా, త్వరలో వెళ్ళిపోతాం కదా, ఉన్నప్పుడే 4 విషయాలు చెప్పేయాలి అని పాపం చెప్పిందే చెబుతూ ఉంటారు. అదో చేదస్తం. ఈ చేదస్తాన్న యువతరం భరించలేరు. నేను ఇద్దరికీ మార్గం చెబుతున్నా. మీరు వాళ్ళకి వాళ్ళ పౌరుషాన్ని, సామర్థ్యాన్ని గుర్తు చేయండి. వృద్ధులు చేయవలసింది ఏమిటంటే, మనతో వీళ్ళు మాట్లాడకపోవడం వల్ల మంచిది, మనలోకి మనం వెళ్ళొచ్చు, ధ్యానం చేసుకోవచ్చు అని ఆలోచించండి. వీలైనంత వరకు ఒంటరిగా ఏకాంతంగా ఉండడానికే ప్రయత్నం చేయండి. ఎవరి సాంగత్యాన్ని కోరుకోకండి. ఇవాళ మనుషుల సాంగత్యం కంటే ఈ దిక్కుమాలిన ఫోన్ సాంగత్యం ఎక్కువైపోయింది. ఇవాళ ఈ ఊళ్ళో వాడితో మాట్లాడినా, అమెరికాతో మాట్లాడినా, ఎవరితోనన్నా గంట. దేనికి? ఇదంతా పని లేక రోజువారీ వ్యవహారాలే కదా ఏమున్నాయి. ఏకాంతంగా గడపగలగాలి. ఎందుకని? ఇదంతా విష్ణు మాయ. ఆయన పనిని ఆయన చెప్పాడు స్వయంగా. దైవీక్షేష గుణమయీ మమ మాయా దురత్యయ మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ మనుషుల్ని కమ్మేస్తున్న ఈ ప్రపంచ వ్యామోహం అనే మాయ నేనే విసిరిన వల అన్నాడు ఆయన. గుణమయీ మమ మాయా దురత్యయ, ఇది నేనే చెప్పాను. ఇది త్రిగుణమయీ, సత్వరజస్తమో గుణాలు దీనికి కారణం, మనుషులు గ్రహించలేకపోతున్నారు. మరి నువ్వే విసిరనంటున్నావు వల. మేము ఆ వలలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో చెప్పిన మాట. నన్ను ఎవరైతే శరణు పొందుతారో వాళ్ళని ఆ మాయ నుంచి నేనే ఉద్ధరిస్తాను. అనుమానం ఏం లేదు. చేపలు పట్టే వాళ్ళని చూడండి, ఎప్పుడైనా వీలైతే వలలో కొన్ని చేపలు పడతాయి, అవి గిలగిల కొట్టుకుంటాయి, చచ్చిపోక తప్పదు, వాడు కొట్టి చంపేస్తాడు. కొన్ని చేపలు ఏం చేస్తాయో తెలిసే, తెలివైన చేపలు అవి. పట్టేవాడి కాళ్ళు పీకుతూ ఉంటాయి, పట్టుకొని వలలో పడవు, కింద ఉండి వాడు పాదాలు పీకుతూ ఉంటాయి. చేపలు పట్టేవాళ్ళు కనపడితే వెళ్ళి చూడండి సరదాగా. వాడు రేవుకి గట్టును ఉండడు, అలాగే నీటిలోనూ ఉండడు, రేవులో ఉంటాడు. నీళ్లు కాళ్ళు నీళ్ళల్లో పెట్టి అతని కాళ్ళ దగ్గర కొన్ని చేపలు తిరుగుతాయి. అవి వలలో పడలా, కానీ అక్కడేదో ఉందనుకుని పీకుతూ ఉంటాయి. వీడు ఇలా అనుకుంటూ చేపలు పడతాడు. అంటే చేపలు పట్టేవాడి వలలో కొన్ని చేపలు పడ్డా కానీ వాడి పాదాలు పట్టుకున్న చేపలు అందులో పడలేదు కదా. అంచేది ఈ పెద్ద మనిషి విసిరిన వలలో పడకుండా ఉండాలంటే ఆయన పాదాలు మనం ఆశ్రయించాలి. దీన్నే సోదర వైష్ణవ సంఘంలో శరణాగతి అంటారు. చాలా గొప్ప తత్వం అది. నాదేముంది, జీవుణ్ణి, నువ్వు దేవుడివి, నేను శరణొందుతున్నా. నీ మాయ దాటడం నా వల్ల అవుతుందా? నువ్వు దాటించవయ్యా, నేను నిన్ను ఆశ్రయించా.
ఆ హరిమాయ దాటుటకు ఆయననే శరణొందగావలెన్ మోహములు ఎన్ని త్రాళ్ళు. ఇంకెంతమంది మీద, ఎన్ని సంపదల మీద, ఎన్ని సంఘాల మీద, ఎన్ని నాయకత్వాల మీద వ్యామోహం పెంచుకుంటామండి. ఈ తాళ్ళు పెరిగిన కొద్దీ పీక్క చుట్టుకుపోవట్లేదా? బాధ్యతలు బరువులు తగ్గించుకోవాలి. పెద్దవాళ్ళందరూ 60 ఏళ్ళు దాటాయంటే ఆ బాధ్యతలు యువతరానికి అప్పగించేసి ఇవ్వాలి. వాడికి ఏమీ తెలియదు అనొద్దు, వాడికి చాలా తెలుసు, నీకే తెలియదు వాడి సంగతి. వాడికి ఏమీ తెలియదు అనడంలో ఈ ముసలాయన మాట ఏమిటంటే ఈయనకు వదలడం ఇష్టం లేదు విషయం. అది వాడికి ఏమి తెలియకపోవడం కాదు, ఈయనకు వదలడం ఇష్టం లేదు. కొట్టు కానీ, ఉద్యోగం కానీ, పెత్తనం కానీ కొడుకు అప్పగించడం ఇష్టం లేదు. ఇంకా పట్టుకుని పాముకోవాలి. అందుకని వాడికి అన్నీ తెలుసు, మనం వదిలేయచ్చు. అక్కడ నిర్భయంగా ఉండాలంటే అంతే. లేకపోతే ఇంకా దెబ్బలట్లే మిగులుతాయి. ఇక్కడ మా మాట వినట్లేదు, వాళ్ళతో మాకు పడట్లేదు. వెరసి వారు వేరే వీరు వేరే, ఇంకెందుకు? అందుకని పర్వతారోహణ చేయిచో బరువులు ఒక్కొక్కటి దిగద్రోసినట్లు ఈ మోకము దాహమును విడుము మోక్షగిరిం ధ్వజ సుప్రతిష్టకే. మోక్షం అనే పర్వతంలో మనం ఆత్మధ్వజాన్ని ప్రతిష్టాపన చెయ్యాలి అంటే ఈ మోహాలు దాహాలు వదులుకోగలగాలి. అటువంటి వ్యామోహాలు వదులుకోవడానికి పెద్దవాళ్ళకి, వాళ్ళని గౌరవించడానికి చిన్నవాళ్ళకి, అందరికీ ఈ ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. సెలవు. శ్రీ గురుభ్యో నమః. గురువు గారికి శతకోటి ప్రణామాలు. ఇన్ని విషయాలు మాకు తెలియజేసినందుకు భూజావాస్ అందరి తరఫున శతకోటి ప్రణామాలు గురువు గారు. సో ఇవాల్టి ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటూ గురువుగారిని సత్కరించుకునేందుకు మన కమిటీ మెంబర్స్ అందరినీ, మన భూజా ప్రెసిడెంట్ గారిని అందరినీ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈ సమయం ఎలా గడిచిందో అసలు తెలియలేదు. మీ అమృతమైన వాక్యములతో మమ్మల్ని కట్టిపడేశారు. అసలు కదలలేదు మేమెవరో గురువుగారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి ప్రధాన కారణం, అలాగే ఈ కార్యక్రమానికి దాత శ్రీ రమేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రమేష్ బాబు గారు, అలాగే శ్రీమతి రమేష్ బాబు గారు ఇద్దరు వచ్చి ఒకసారి స్వామివారికి సంభావన అందించవలసిందిగా కోరుచున్నాం. అన్నది ఎక్కడుంది? రమేష్ గారు. థ్యాంక్ యూ రమేష్ గారు. మీరు పర్సనల్గా ఫాలో అప్ చేసి గురువు గారిని ఒప్పించి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మేనేజ్మెంట్ కమిటీ తరపున, టెంపుల్ కమిటీ తరపున, భూజావాస్ అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే టెంపుల్ కమిటీ సభ్యులందరూ కూడా ఒకసారి వచ్చి థ్యాంక్ యూ అండి. సో తర్వాత టెంపుల్ కమిటీ సభ్యులందరూ వారి తరపున స్వామివారికి సంభావన అందజేస్తున్నారు. టెంపుల్ కమిటీ లీడ్ రేఖా గారు, విజయలక్ష్మి గారు, నీలిమ గారు, రాజేశ్వరి గారు, రూపా గారు, ప్రసన్న అండ్ లలిత, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాంగణాన్ని ఇంత అందంగా తయారు చేసి భూజావాసులకి మంచి వాతావరణం అందజేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
తర్వాత చారి గారు మీరు